ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు నర్ర మాత్రం తెలియకూడదు. చేతనైతే చెయ్యి, లేకపోతే వద్దు. ఎవడు చెప్పాడు నీకు 20 రోజులుండు, 40 రోజులుండు, 30 రోజులుండు అని ఎవడు చెప్పాడు? ఉపవాస ప్రార్థన చేస్తే భయంకరమైనటువంటి మొండి దయ్యాలు కూడా ఇల్లుని కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్న మొండి దయ్యాలు కూడా వెంటనే క్షణాల్లో ఆ ఇంట్లో లేకుండా పారిపోతాయి. ఉపవాస ప్రార్థనలో ఉన్న ఘనత యేసు ప్రభు చెప్తున్నాడు. అయ్యా, మేము చేస్తే ప్రార్థన పోలేదే వాడికి, మీరు చేస్తే పోయిందేమిటి అని అడిగితే, ఇట్లాంటి దయ్యాలు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి అన్నాడు.